పార్ట్ టైం చేసిన సైడ్ ఇన్కమ్ ఉన్న ఏ క్షణమైన అమెరికా నుంచి మిమ్మల్ని బయటికి పంపించేస్తారు. విల్ బి అవుట్ ఆఫ్ అమెరికా. సరైన కారణం లేకుండా ఇప్పటికే 6,000 మందిని గెంటేసింది అమెరికా. అమెరికా నుంచి లక్షల మందిని గెంటేసేందుకు ట్రంప్ స్కెచ్ వేస్తున్నాడు. H1B లేదా F1 వీసాదారులు అంటే వర్కింగ్ వీసా ఉన్నా స్టూడెంట్ వీసా ఉన్నా అనధికార సంపాదన అంటే పార్ట్ టైం జాబ్స్ ఏదైనా చేసినా ట్రంప్ దృష్టికి వస్తే ఇప్పటికే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఐఆర్ఎస్ అలాగే అమెరికన్ ఇమిగ్రేషన్ ఇవి రెండు డేటాను షేర్ చేసుకుంటున్నాయి. ఇప్పటిదాకా ఎవరైనా ట్యాక్సులు కట్టారా అని చెప్పి షేర్ చేసుకొని ఇమిగ్రేషన్ వాళ్ళు ఎందుకు అని అంటే అధికారులకు ఇప్పటిదాకా ట్యాక్స్ ఏమైనా వచ్చినా ఎంబసీస్ కానీ ఎయిర్పోర్ట్స్ దగ్గర ఇమిగ్రేషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే మీ పాస్పోర్ట్ మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయగానే మీరు ఇంతకుముందు పార్ట్ టైం చేసినా లేకపోతే ఇంకేదైనా వర్క్ చేసినా వాళ్ళకు వెంటనే డీటెయిల్స్ వస్తే మిమ్మల్ని అక్కడికక్కడే మిమ్మల్ని రస్టికేట్ చేస్తారు. మిమ్మల్ని అక్కడికక్కడే మళ్ళీ రిటర్న్ కూడా పంపించే అవకాశం ఉంటుంది. మీకు వ్యాలిడ్ వీసా ఉన్నా కూడా అది కంటిన్యూ అవ్వదు. ప్రత్యేకంగా ఇప్పుడైతే ప్రశ్నిస్తున్నారు ఇమిగ్రేషన్ అధికారులు, ఈ విషయాలన్నీ చూస్తున్నారు. గతంలో కూడా పార్ట్ టైం చేసినా కూడా అంటే మీరు ఇప్పుడు H1B వీసాలో ఉన్నా కానీ మీరు ఇంతకుముందు స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసినా వాళ్ళకి ఎలాంటి ప్రూఫ్ దొరికినా కూడా మిమ్మల్ని వెంటనే ఇండియాకి పంపించే ప్లాన్ చేస్తుంది. ఇంకో రకంగా చూస్తే మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎవరైనా ట్రాఫిక్ వైలేషన్స్ చిన్న తప్పిదాలు చేసి పోలీసులు కానీ అధికారుల చేతికి గనక చిక్కితే మిమ్మల్ని కూర్చోబెట్టి గంటలు ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఇంటరాగేషన్ ఏంటి? మీరేమైనా తప్పిదాలు చేసినరా, మీకేమైనా పార్ట్ టైం ఇన్కమ్ ఉందా, అలాగే మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా డబ్బులు తీసుకోవడం కానీ ఇంకేదైనా ట్రాఫిక్ వైలెన్స్ కానీ ట్రాఫిక్ అఫెన్సెస్ కానీ లేకపోతే ఇంకేదైనా క్రిమినల్ కేసెస్ కానీ చిన్న కేసు ఉన్నా కూడా మీ అందరినీ ఖచ్చితంగా మళ్ళీ వెనకకు పంపిస్తారు. ప్రస్తుతం ట్రంప్ నిర్ణయంతో 50 లక్షల మంది భారతీయులపై ప్రభావం పడే అవకాశం ఉంది. 50 లక్షలు 5 మిలియన్ పీపుల్ ఉన్నారు. దాంట్లో ఎక్కువ శాతం తెలుగు వాళ్ళు ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది వర్కింగ్ వీసా దాంతోపాటు స్టూడెంట్ వీసా ఇండియాలో మనమే టాప్ కదా అమెరికాకి వెళ్ళడంలో. సో బాగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ ఇండియన్స్ చాలామంది ఇప్పుడు అమెరికాలో 50 లక్షల మంది ఎవరైతే H1B వీసా అలాగే F1 వీసా దాంతోపాటు B1 B2 ఈవెన్ మీరు విజిటింగ్ వీసా మీద వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. మొత్తం మీద అయితే ట్రంప్ ఎవరైతే వీసా వైలేషన్స్ చేశారు లేకపోతే పార్ట్ టైం జాబ్స్ చేశారు, స్టూడెంట్ వీసా మీద వచ్చి పార్ట్ టైం జాబ్స్ చేశారు, అలాగే మీరు వర్కింగ్ వీసా మీద వచ్చినా కూడా ఇంకేదైనా సైడ్ ఇన్కమ్ ఉన్నా మీకు అవన్నిటినీ కూడా ఐఆర్ఎస్ రికార్డ్స్లో చూస్తున్నారు. ఆ రికార్డ్స్లో ఏమన్నా కనిపించినా కానీ ఖచ్చితంగా మీపై వేటు పడే అవకాశం ఉంటుంది. మొత్తం మీద అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దాదాపు 55 మిలియన్ యాక్టివ్ యుఎస్ వీసాస్ ఉన్నాయి. అంటే 55 మిలియన్ వీసాస్ ఇచ్చారు వరల్డ్ వైడ్ అన్ని దేశాల నుంచి. దాంట్లో 5 మిలియన్ అంటే 50 లక్షలు మాత్రం ఇండియన్స్ ఉన్నారు. 55 మిలియన్కి సంబంధించిన ఈ వీసాస్ అన్నిటి మీద వాళ్ళు స్క్రూటినీ స్టార్ట్ చేసేశారు. అంటే మీరు ఇంతకుముందు ఇప్పుడు స్పెషల్ సర్వీసెస్ అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు గనక అమెరికాకి రావాలి రానున్న రోజుల్లో అంటే $15,000 సెక్యూరిటీ డిపాజిట్ పెట్టి మీరు వీసా తీసుకొని వెళ్ళాలి. మీరు ఏం తప్పులు చేసినా ఆ $15,000 వాళ్ళు తీసేసుకుంటారు, మిమ్మల్ని నెక్స్ట్ ఫ్లైట్లో ఎక్కించి ఇంటికి పంపించేస్తారు. సో ఈ నెక్స్ట్ రానున్న రోజుల్లో ఇలాంటి రూల్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్. అలాగే ఐఆర్ఎస్ అంటే రెవెన్యూ సర్వీసెస్ అలాగే దాంతోపాటు ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా డేటాను షేర్ చేసుకుంటున్నారు. మీరు ఎక్కడ ఏ పాయింట్లో ఏ జంక్షన్లో ఏ టాపిక్లో అయినా కూడా అమెరికన్ పోలీస్కి మీరు దొరికితే కనుక మీ సోషల్ మీడియా మొత్తం స్క్రూటినైజ్ చేస్తారు. మీ సోషల్ మీడియాలో మీరు యాంటీ అమెరికా పోస్ట్ కానీ పాలస్తీనాని కానీ సపోర్ట్ చేస్తూ కానీ హమాస్ని సపోర్ట్ చేస్తూ కానీ యాంటీ ఇజ్రాయెల్ పోస్టులు కానీ సోషల్ మీడియాలో మీరు ఎలాంటి డిస్కషన్స్ చేస్తున్నారు, ఎలాంటి పోస్టులు పెడుతున్నారు, ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళు స్క్రూటినైజ్ చేస్తారు. స్క్రూటినైజ్ చేసిన తర్వాత వాళ్ళకు ఓకే మీరు యాంటీ అమెరికా కాదు లేదు అలాంటి ఉద్దేశం మీకు లేదు అనుకుంటే వదిలేస్తున్నారు. కానీ లేకుండా మీరు ఒక్క పోస్ట్ పెట్టినా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని వెనక పంపిస్తారు. ఇప్పటికే 6,000 మంది వ్యాలిడ్ వీసాస్ ఉన్న వాళ్ళని కూడా ఆల్రెడీ అమెరికా నుంచి వెళ్ళగొట్టేశారు. సో మొత్తం మీద అయితే ట్రంప్
ఈ H1B, F1 అలాగే B1, B2కు సంబంధించిన వీసా రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చే ప్రయత్నంలో ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సెక్యూరిటీ డిపాజిట్ కట్టి మీరు అమెరికాకు రావాల్సి వస్తుంది. అమెరికాకు వచ్చిన తర్వాత ఏ చిన్న తప్పు చేసినా కూడా మిమ్మల్ని మళ్ళీ వెనక పంపించేస్తారు. ఆ $15,000 కూడా వాళ్ళే ఉంచుకునే ప్రయత్నం చేస్తారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఒక సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ట్రంప్ యుఎస్కి సంబంధించిన ఎలాంటి యాంటీ పోస్ట్ కానీ యాంటీ ఇజ్రాయలీ పోస్ట్ కానీ ఇలాంటి పోస్టులు ఏం పెట్టినా కూడా వీళ్ళందరినీ కూడా వెనుకకు పంపించాలని ప్లాన్ చేస్తున్నాడు. మొత్తం మీద అయితే అమెరికన్ వీసాస్ 55 మిలియన్ వీసాస్ ఇచ్చారు ఇప్పటిదాకా. దాంట్లో 5 మిలియన్ భారతీయులకే, అంటే ఆల్మోస్ట్ ఒక 10% అని చెప్పుకోవచ్చు. ఆ 10% వీసాస్ ఇండియన్స్ ఉన్నాయి. కానీ మొత్తం మీద అయితే ఇండియన్స్ పైన ఎక్కువ గురిపెట్టినట్టు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఐటీ కంపెనీస్కి ఆయన ఒక అజెండా, ఒక స్లోగన్ కూడా తీసుకొచ్చాడు. హైర్ ఓన్లీ అమెరికన్స్నే మీరు హైర్ చేసుకోండి, ఓన్లీ వర్క్ ఫర్ అమెరికా ఫస్ట్. ఇలాంటి స్లోగన్స్, ప్రతి స్లోగన్లో అమెరికా అనే పదము ఓన్లీ అంటాడు, లేకపోతే ఫస్ట్ అని అంటాడు. ఇలాంటి స్లోగన్స్తోనే ఈ మధ్యకాలంలో వస్తున్నాడు. ఇండియన్స్ అందరినీ వెనకకు పంపించాలి, ఇండియన్స్ అందరికీ ఉద్యోగాలు ఇవ్వకూడదు. ఈ వీసాస్ ఇచ్చే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా స్క్రూటినైజ్ చేస్తున్నాడు. ఎంప్లాయీ రిలేషన్స్ ఏంటి, ఎలిజిబిలిటీకి సంబంధించిన డాక్యుమెంటేషన్ కరెక్ట్గా చేశారా లేదా, మీకు ఆల్రెడీ స్టూడెంట్ వీసా నుంచి వర్కింగ్ వీసా కన్వర్ట్ అయిపోయినా కూడా మీరు స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు మీరేమైనా పార్ట్ టైం చేశారా, మీరేమైనా ట్యాక్సెస్ కట్టారా లేదా, ఇలాంటివన్నీ కూడా చూస్తున్నారు. మొత్తం మీద అయితే సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు దాన్ని, సోషల్ మీడియా వెట్టింగ్ అనేది చేస్తున్నాడు. అలాగే కొత్తగా రానున్న రోజుల్లో రిక్వైర్మెంట్స్ కనుక మనం చూస్తే మీరు వీసా ఇంటర్వ్యూస్ ఎలా చేశారు, మీ డేటా కరెక్ట్గా ఉందా, మీ దగ్గర డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉందా, ట్యాక్స్ రికార్డ్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఐఆర్ఎస్ వైలేషన్స్. మీరు ఎక్కడైనా ట్యాక్స్ కట్టకుండా మీరు డబ్బులు సంపాదించి ఇంకేదైనా చేశారా, మీరు ఇండియాకి ఏమైనా డబ్బులు పంపించారా, ఈ రకంగా టోటల్గా అయితే ఐఆర్ఎస్ అలాగే ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా అన్ని రకాలుగా స్క్రూటినైజ్ చేయబోతున్నారు రానున్న రోజుల్లో కూడా. సో మొత్తానికైతే ఒక పోస్ట్ కూడా పెట్టాడు మార్క్ రూబియో ఆ మధ్యకాలంలో, ఏంటంటే ఎఫెక్టివ్ ఇమీడియట్లీ వీఆర్ పాజింగ్ ఆల్ ఇష్యూయన్స్ of worker visas for commercial truck drivers. The increasing number of foreign drivers operating large truck trailers on US roads is endangering American lives and undercutting the livelihoods of American truckers. So ఇంకొకటి, సో అమెరికాలో పనిచేయడానికి స్పెషల్ వీసాస్, వర్క్ వీసాస్, ట్రక్స్ మీద వర్క్ చేయడానికి కావచ్చు, వీటిపై వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా వాళ్ళందరికీ వర్కింగ్ వీసాస్ ఇవ్వడం మానేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. ఆ మధ్యకాలంలో మనం చూస్తే H1B వీసా లేకపోతే గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళు, గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసి చాలామంది ఉంటారు, కొన్ని లక్షల మంది ఉంటారు. ఆ లక్షల మంది గ్రీన్ కార్డ్ అప్లై చేసిన వాళ్ళు గ్రీన్ కార్డు వచ్చేదాకా వాళ్ళ పిల్లలు కనుక అడల్ట్ అయినారు అనుకోండి, వాళ్ళ పిల్లలు అడల్ట్ అయితే వాళ్ళకి వీసా ఎక్స్టెన్షన్ ఇవ్వట్లేదు. ఒక ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఒబామా తీసుకొచ్చిన ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో, చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఆ యాక్ట్ని తీసేశాడు ట్రంప్. సో మీ పిల్లలు అడల్ట్ అంటే 21 ఇయర్స్ వచ్చిన తర్వాత మీకు అమెరికన్ వీసా వ్యాలిడ్ ఉండదు. సో మీరేం చేయాలి, అప్పుడు కంట్రీ నుంచి బయటికి వెళ్ళిపోవాలి, లేకపోతే మళ్ళీ ఇంకొక దారి వెతుక్కోవాలి, ఇంకేదైనా కోర్స్ వెతుక్కోవాలి, ఏదైనా కాలేజెస్కి మళ్ళీ డబ్బులు కొట్టి అమెరికాకి మీరు అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితులలో కంట్రీ నుంచి బయటికి పంపించేస్తాను మీ పేరెంట్స్కి కనుక గ్రీన్ కార్డ్ వీసా రాకపోతే. దీనివల్ల దాదాపు ఒక 5 లక్షల మంది పిల్లలు వీళ్ళ వీసాస్కి ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. సో రానున్న రోజుల్లో మొత్తానికైతే ట్రంప్ ఇండియాని గట్టిగా టార్గెట్ చేశాడు. ఇండియన్స్ అసలు అమెరికానే ఫస్ట్, మేక్ అమెరికా ప్రౌడ్, మేక్ అమెరికా ఫస్ట్ ప్రయారిటీ, హైర్ ఓన్లీ అమెరికన్స్, ఇలాంటి స్లోగన్స్ అన్నీ తీసుకొచ్చి అమెరికన్స్ మాత్రమే ఉండాలి, బయట ఎవరు ఉండకూడదు, ఎవరు రాకూడదు. ఎస్పెషల్లీ ఇండియన్స్ వీసాస్ మీద వచ్చినా కూడా, వ్యాలిడ్ వీసా ఉన్నా కూడా చిన్న తప్పిదం చేసిన, చిన్న ట్రాఫిక్ వైలేషన్ చేసిన, మీకు గతంలో ఎక్కడైనా న్యూసెన్స్ కేసు కానీ ఇలాంటి చిన్న కేసు ఉన్నా కూడా ఈ మధ్య అక్కడున్న లాయర్స్ కూడా, చాలా అడ్వకేట్స్ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, మీకు ఈ మచ్చ ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఇండియాకి ఫ్లై చేయకండి, ట్రంప్ ఉన్న రోజులు జాగ్రత్తగా ఉండండి, ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత కావాలంటే ఇండియాకి వెళ్ళండి, ఇప్పుడైతే వెళ్ళకండి అని చెప్పేసి చెప్పుకొస్తున్నాడు. ఒక్కసారి మన పోల్కి సంబంధించి పోల్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చాలామంది ఏమంటున్నారు పోల్ గురించి అంటే, అమెరికా నుంచి ఇండియన్లు గెంటేయడాన్ని మీరు సమర్థిస్తున్నారా అంటే 50% సమర్థిస్తున్నా అంటున్నారు, 50% సమర్థించట్లేదు అంటున్నారు, 51% సమర్థిస్తున్నారు. అంటే ఏంటి, అక్కడికి వెళ్ళి ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారనా, లేకపోతే డబ్బులు సంపాదించి వెనకకు రావట్లేదనా, లేకపోతే ఏంటి, ఎందుకు మీరు సమర్థిస్తున్నారు కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. ఎందుకు మీరు సమర్థించట్లేదు అనేది కూడా కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. నేను మీ కమెంట్స్ అన్ని కూడా చదివే ప్రయత్నం చేస్తాను. అలాగే కుదిరితే మిమ్మల్ని ఫోన్ కూడా తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాను. సో మొత్తం మీద అయితే
ట్రంప్ పెద్ద షాక్ ఇచ్చాడని చెప్పుకోవాలి ఇండియాకి. ప్రస్తుతానికి ఏదైతే వీసాస్, వర్కింగ్ వీసాస్, దాంతోపాటు ఏదైతే టూరిస్ట్ వీసాలు, స్టూడెంట్ వీసాలు ఏవైతే ఇస్తాడో ఆ వీసాస్ అన్నీ కూడా ప్రస్తుతానికైతే మొత్తానికి హోల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక సెక్యూరిటీ డిపాజిట్, ఒక $15,000 సెక్యూరిటీ డిపాజిట్ ఇచ్చిన తర్వాతనే ఖచ్చితంగా మీరు రావాల్సి వస్తుంది రానున్న రోజులో. ఆల్రెడీ H1B వీసా ఉంది మాకు, ఆల్రెడీ స్టూడెంట్ వీసా ఉంది మాకేం భయం లేదు కదా అని అంటే, లేదు, ఖచ్చితంగా మీకే థ్రెట్ ఉంది. మీరు అక్కడ స్టూడెంట్ వీసా తీసుకొని మీరు పార్ట్ టైం జాబ్ ఎక్కడైనా బయట హోటల్స్లో, రెస్టారెంట్స్లో, పబ్స్లో ఇంకెక్కడైనా మీరు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారా, చేస్తే మరి ట్యాక్సెస్ కడుతున్నారా లేదా, అసలు చేయడమే తప్ప అంటున్నాడు. మీరు ట్యాక్స్ కట్టినా కట్టకపోయినా మీరు చదువుకోవడానికి వచ్చినప్పుడు చదువుకోండి అంతే. అంతకు మించి ఇక్కడ డబ్బులు సంపాదించకూడదు, ఇక్కడ మీరు పార్ట్ టైం జాబ్స్ చేయకూడదు. మీరు H1B వీసా మీద వస్తే ఓన్లీ ఒక కంపెనీలో వర్క్ చేయడానికి వీలుంటుంది. మీరు ఇంకా సైడ్ హసిల్ అంటే సైడ్ కిక్స్, సైడ్ హసిల్ అంటారు కదా, అలా మీరు ఇంకొక జాబో, ఇంకో పార్ట్ టైం జాబో, ఇంకొక కంపెనీకి ఫ్రీలాన్స్ చేయడమో ఇలాంటివి చేసినా కూడా ఒప్పుకోనంటున్నారు. సో మొత్తానికైతే ఏపీ న్యూస్ లైన్ అని చెప్పి కమెంట్ చేస్తారు. ఒక్కసారి కమెంట్స్ చదివే ప్రయత్నం చేస్తాను. సార్, మనీ వెళ్ళలేకుండా చేస్తున్నారు. మనీ అనేది అమెరికా నుంచి ఇండియాకి రాకుండా, అలాగే ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండింటినీ చాలా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు ఏపీ న్యూస్ లైన్. సో మొత్తం మీద అయితే మనీ ఫ్లో అనే కాదు, అసలు ఇండియన్స్కి వీసాస్ కూడా ఇవ్వకుండా ఉండాలన్న ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్. ఇండియన్స్కి ఏ రకం కూడా వీసా ఇవ్వకూడదు, వాళ్ళని ఇక్కడున్న వాళ్ళని కూడా వెనక్కి ఎలా పంపించాలి. 55 మిలియన్ వీసాస్ ఇచ్చారు ఇప్పటిదాకా. 5 మిలియన్ వీసాస్ అంటే 50 లక్షల మంది ఇండియన్స్కి వీసాస్ ఉన్నాయి. వీళ్ళందరినీ చిన్న కారణం దొరికిన మీ సోషల్ మీడియా ప్రొఫైల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. మీరు సోషల్ మీడియాలో కూడా ఎటువంటి యాంటీ అమెరికన్ పోస్టులు పెట్టకండి. ట్రంప్ని వ్యతిరేకిస్తూ, ట్రంప్ని తిడుతూనో పోస్టులు పెట్టినా కూడా స్క్రూటినైజ్ చేస్తున్నారు. స్క్రూటినైజ్ చేసి అలాంటి పోస్ట్ పెడితే యాంటీ అమెరికన్, యాంటీ సెమెటిక్ అని చెప్పేసి మొత్తానికైతే ఆ వీసాస్ని రద్దు చేసి మళ్ళీ వెనకకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి సీనియర్ అనలిస్ట్ ఒకరు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి. సార్, అసలు ఎలా చూడాలండి అసలు ఇప్పుడు ట్రంప్ ఏదైతే వీసాస్, వర్కింగ్ వీసాస్ కావచ్చు, స్టూడెంట్ వీసాస్ కావచ్చు, వీటన్నిటిని హోల్డ్ చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నాడు. ఒక పక్కన ఎవరైనా రావాలంటే $15,000 డిపాజిట్ కట్టాలంటున్నాడు. ఆల్రెడీ ఉన్న వాళ్ళ సోషల్ మీడియా ప్రొఫైల్స్ కానీ, వాళ్ళు స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు పార్ట్ టైం జాబ్ చేసినా కూడా వదిలిపెట్టకుండా వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపిస్తా అంటున్నాడు. దీన్ని ఎలా చూడాలి? భారతీయులు అసలు ఎస్పెషల్గా దీన్ని ఎలా తీసుకోవాలి? మనము అమెరికా, లండన్, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలకి వెళ్ళాలా? అసలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉందా? ఇక్కడ పనిచేసుకుంటే బెటరా, అక్కడికి వెళ్తే బెటరా, అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి మీ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నటువంటి చర్యలు లేదా తీసుకుంటున్నటువంటి విధానాలను చూస్తే మొత్తం మీద భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనేటువంటిది మనకి ఈపాటికే అర్థమై ఉండాలి. దానిలో భాగంగానే విద్యార్థులు, అదేవిధంగా యువత, వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబాల ద్వారా భారత ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రక్రియలో ఇది భాగం. పరోక్షంగా మీరు అమెరికాతోటి సరైనటువంటి విధానాలని లేదా అమెరికాతో సఖ్యతగా లేని కారణంగానే ఇవాళ మాకు ఇలాంటి పరిస్థితుల్ని ట్రంప్ సృష్టిస్తున్నాడు అని చెప్పేసి మన కుటుంబాలు, మన యువత కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ ప్రక్రియగా కనిపిస్తూ ఉంది. రెండోది, వీసా నిబంధనల ప్రకారం చూసినా లేకపోతే మరొక నిబంధనల ప్రకారం చూసినా కానీ విద్య కోసం వెళ్ళేటువంటి వాళ్ళు అక్కడ పనిచేయడానికి కొన్ని ఆంక్షలు ఉన్నమాట వాస్తవం. అయితే ఇటీవల గత కొద్ది దశాబ్దాలుగా ఆ ఆంక్షలని అమెరికా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే, విద్య కోసం వెళ్ళినటువంటి వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేస్తారు. పార్ట్ టైం జాబ్ చేసినటువంటి వాళ్ళకి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్తో పోలిస్తే, లేదా అమెరికాలో ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, ఉద్యోగులతో పోలిస్తే చాలా తక్కువ వేతనాలుకి అదే పని వాళ్ళు చేస్తారు. రెండోది,
సామాజిక భద్రతా పథకాలకు గాను ఆ కార్మికుల మీద అమెరికా ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి ఖర్చు కూడా ఉండదు. అందుకని ఈ విధంగా అంటే అటు కార్పొరేట్ కంపెనీలకి, వాణిజ్య సంస్థలకి, ఇటు ప్రభుత్వానికి లబ్ధి కలిగించే విధంగా ఈ వెళ్ళినటువంటి విద్యార్థి వీసాల మీద వెళ్ళినటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు కనుక అది చేశారు. ఇప్పుడు అక్కడ ఉపాధి అనేటువంటిది తగ్గిపోతున్నటువంటి క్రమం. 2 రోజుల క్రితమే వచ్చినటువంటి వార్తల ప్రకారం అక్కడ నిరుద్యోగిత రేటు పెరుగుతూ ఉంది అమెరికాలో. అందువలన ఆ ఒత్తిడిని తట్టుకునేందుకు కూడా ఈ విధంగా భారతీయుల మీద, ఇవాళ భారతీయుల మీద కావచ్చు, తర్వాత మిగతా దేశాల వాళ్ళ మీద కూడా, అంటే సెలెక్టివ్గా అందరినీ ఒకేసారి శత్రువులుగా చేసుకోవడం అనే దానికంటే ఇవాళ భారత్ అనేటువంటిది రాజకీయంగా తన పట్టు నుండి విడిపోయింది. మొన్న ట్రంప్ కూడా ఒక ప్రకటన చేశాడు కదా ట్రూత్లో, భారతదేశం మన చేజారిపోయింది అని. అందుకని ఈ నేపథ్యాన్ని చూసినప్పుడు ట్రంప్ చర్యలు ఆశ్చర్యం కలిగించడం లేదు. రాబోయేటువంటి రోజుల్లో మరింత దారుణంగా, మరింత అవమానకరంగా మన యూత్ని పంపించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేది మనం చెప్పుకోవచ్చు. కోటేశ్వర్ గారు, మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోకండి. మొన్న రీసెంట్ టైమ్స్లో ఒబామా గారు చాలా క్లియర్గా చెప్పారు, నేను ప్రభుత్వంలో ఉన్న రోజులు లాస్ట్ 17 months హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ రేట్ ఉన్న గవర్నమెంట్ని తీసుకొచ్చి నేను ట్రంప్ చేతిలో పెట్టాను. ఇప్పుడు లోయెస్ట్ ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది, అదంతా ట్రంప్ చేయడం వల్లనే అని చెప్పేసి ఆయన కూడా వ్యాఖ్యానించారు. మరి సో ఇంతకుముందు బాగానే ఉండే, అంటే ఇది ట్రంప్ పాలన వల్లనే ఎంప్లాయ్మెంట్ రేట్ పడిపోయింది, దానివల్లనే ఇప్పుడు భారతీయులను కావచ్చు, మిగతా దేశాలకు సంబంధించిన వీళ్ళందరినీ కూడా వీసాస్ వీళ్ళందరినీ కూడా రిస్ట్రిక్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చింది ట్రంపే కదా. అమెరికాలో ట్రంప్ అధికారంలో ఉన్నా, లేకపోతే డెమోక్రటిక్ పార్టీ బరాక్ ఒబామానే ఇప్పుడు అధికారంలో ఉన్నా కానీ ఇదే విధమైనటువంటి పరిస్థితి తలెత్తుతుందనేది మనం గమనించాలి. ఎందుకు అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థలో 2 పార్టీలే కదా అక్కడ ఉన్నది. రైట్. వాళ్ళ అధికారంలో ఉన్న, వీళ్ళ అధికారంలో ఉన్న అనుసరించినటువంటి ఆ విధానాల కారణంగానే ఇవాళ సమస్య తలెత్తింది. అప్పులు కావచ్చు, లేకపోతే ఆర్థిక మాంద్యం కావచ్చు, లేదా ఉపాధి కల్పన కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఒక రోజులో మౌంటైన్ కాదు, కొండలాగా గత కొద్ది సంవత్సరాలుగా పెరుగుతూ వస్తున్నాయి. అవి ఇప్పుడు ఒక దశకు వచ్చి, అంటే పేలిపోయే దశకు వచ్చినటువంటి స్థితిలో ట్రంప్ అధికారంలో ఉన్నాడు. వాటిని పరిష్కరించేటువంటి పద్ధతి ఇది కాదు అనేటువంటి విషయాన్ని ట్రంప్కి సలహాదారులు కానీ లేదా రిపబ్లికన్ పార్టీ వాళ్ళు కానీ చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు. మొరటుగా వ్యవహరిస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. రైట్. అయితే అప్పుల్లో ఉంది, రిసెషన్లో ఉందంటారా? ఎస్, 35 లక్షల కోట్ల డాలర్లు అమెరికా అప్పు ఉంది. ఏడాదిలో కనీసం కొన్ని సందర్భాల్లో 2 సార్లు కూడా మన దేశం మాదిరి, మన పార్లమెంటు మాదిరే కాకుండా అక్కడ ప్రభుత్వం అప్పులు చేయాలంటే అమెరికన్ పార్లమెంట్ అనుమతి కావాలి. సీలింగ్ ఇదిగో 35 లక్షల కోట్లు, లేకపోతే 40 లక్షల కోట్లు, ఇన్ని లక్షల కోట్లకి మేము అనుమతిస్తున్నాం, అంతకు మించి తీసుకోకూడదు అనేటువంటి ఒక సీలింగ్, అది ఒక ప్రహసనం అనుకోండి. అధికారంలో ఉన్నటువంటి అధ్యక్షులు కోరుతారు, పార్లమెంటు మద్దతు ఇస్తుంది, అదంతా జరుగుతున్నది. ఆ విధమైనటువంటి దాదాపు 130% జీడిపికి 130% దాకా అప్పులు ఉన్నాయనేటువంటిది ఒకటి. అన్నిటికంటే ముఖ్యంగా స్టూడెంట్ లోన్స్ అనేటువంటివి రాబోయేటువంటి రోజుల్లో మరొక పెద్ద సమస్యను సృష్టించేటువంటి అవకాశం కూడా ఉందని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. అందుకని ఇవన్నీ ఒక అంతర్జాతీయమైనటువంటి పరిణామాలు, అంతర్గత పరిణామాలు, ఇవన్నీ కూడా కలిపి ఈ విధమైనటువంటి అంటే జనం మీద భారం మోపేటువంటివి లేదా విదేశాల మీద నెపం నెట్టేటువంటి కార్యకలాపాలకి ట్రంప్ ప్రభుత్వం ఇవాళ పూనుకుందనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల అమెరికన్సే ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంటుంది కదా కోటేశ్వరరావు గారు? అమెరికన్స్ అంటే అమెరికన్ కార్పొరేట్లు, అమెరికన్ బిజినెస్. ఎందుకు అంటే ఇప్పుడు మన దేశం నుంచి వెళ్ళినటువంటి యూత్ పార్ట్ టైం జాబ్స్, ఇవన్నీ కూడా అవేమి పర్మనెంట్ జాబ్స్ కాదు. విద్యార్థి వీసా మీద వెళ్ళినటువంటి వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ అంటే తక్కువ రేటుకి పనిచేస్తారు. ఇప్పుడు మన దేశంలో కూడా, మన ప్రాంతాల్లో కూడా మాల్స్ లో లేకపోతే వీటిల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఎవరుంటారు?
ఏదో ఒక పర్మనెంట్ ఉపాధి దొరక్క తాత్కాలికంగా ఎంతో కొంత వస్తుంది, ఖర్చులకు కూడా వస్తుందని చెప్పేసి దుకాణాల్లో సేల్స్ గర్ల్స్గా సేల్స్ బాయ్స్గా చేరేటువంటి వాళ్ళని మనం చూస్తున్నాం. ఇదే సిచ్యువేషన్ మన దేశం నుంచి అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఇదే విధంగా బతకడానికి లేదా వెళ్ళినందుకు అయ్యేటువంటి ఖర్చుల్ని తట్టుకోవడానికి ఆ విధంగా చాలా చౌక వేతనాలకి పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. అందుకని అది ఎవరికి నష్టం అంటే అక్కడ జనానికి కాదు, కార్పొరేట్ సంస్థలకి, వాణిజ్య సంస్థలకి నష్టం. అయితే అమెరికా ఇదంతా మోదీతోనే ఏదైతే రిలేషన్ చెడిపోయిందో ట్రంప్, దానివల్లే ఇలాంటివన్నీ చేసుకుంటూ వస్తున్నాడా ట్రంప్ కానీ? దానివల్లనే కాదు, మన దేశానికి సంబంధించి మన దేశం మీద విధించేటువంటి ఆంక్షలు, లేకపోతే మన వస్తువుల మీద విధించేటువంటి పన్నులు, వీటిల్లో మోదీతో సంబంధాలని సంబంధించి ఉంటది. కానీ మొత్తం యావత్ ప్రపంచం మీదనే దాడి మొదలు పెట్టాడు కదా. అన్ని దేశాల మీద కనీస సుంకం 10% విధిస్తానని చెప్పాడు. అదేవిధంగా చైనా మీద 250% దాకా విధిస్తానని చెప్పాడు. సరే 30%కి ఇప్పుడు బేరసారాలు ఆడుతున్నాడు. అందుకని ఒక మననే కాదు, తన మిత్రులుగా ఉన్నటువంటి కెనడా మీద, ఐరోపా యూనియన్ దేశాల మీద, అన్నింటి మీద కూడా దాడి మొదలు పెట్టాడు ట్రంప్. అందుకని మొత్తంగా అమెరికా సమాజంలో రాబోయేటువంటి రోజుల్లో తలెత్తేటువంటి సామాజిక సంఘర్షణలు కావచ్చు, లేకపోతే సామాజిక అసంతృప్తిని తట్టుకునేందుకు ట్రంప్ ఇలాంటి చర్యలన్నీ చేస్తున్నాడు. అయితే ఇది బ్యాక్ ఫైర్ అవుతా ఉంది. ఇప్పటికే అమెరికాలో ఈ భారాలకు వ్యతిరేకంగా అక్కడ కార్మిక వర్గం కూడా నిరసనలు తెలపడానికి సన్నద్ధం అవుతుంది అనేటువంటి వార్తలు గత కొద్ది రోజులుగా వస్తున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఇవి మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇండియన్స్ ఏం చేయాలి సార్? కోటేశ్వరరావు గారు, అసలు మనం అసలు అమెరికా, లండన్ లేకపోతే ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఇక్కడ మనకు దానికి తగ్గట్టు అలాంటి అవకాశాలు లేవా, లేకపోతే ఏంటి? ఇండియన్స్ ఏం చేయాలంటే 2 అంశాలు ఉన్నాయి. తాత్కాలికంగా అంటే తక్షణమే ఇతర దేశాల్లో ఉన్నటువంటి అవకాశాలని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ట్రంప్ విధించినటువంటి సుంకాలతోటి మన ఎగుమతిదారులు అమెరికా మినహా మిగిలినటువంటి దేశాల్లో ఉన్నటువంటి మన వస్తువులకు ఉన్నటువంటి మార్కెట్ల గురించి వాళ్ళు వెతుకుతున్నారు. అదేవిధంగా వాళ్ళకి తక్షణం కలిగేటువంటి నష్టాన్ని నివారించేందుకు మన కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు 35,000 కోట్ల రూపాయల మేరకు మేము సాయం చేస్తామని చెప్పేసి ప్రకటించింది. అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు తిరిగి రావడానికి కానీ లేదా అమెరికాకి వెళ్లకుండా ఉండటానికి కానీ ఇతర దేశాలను చూడాలి. పక్కనే ఉన్నటువంటి చైనాలో వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాన్ని కూడా మన యూత్ కానీ లేదా మన ప్రభుత్వాలు కానీ పరిశీలించాల్సినటువంటి అవసరం. మొత్తం స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగు, ఈ రంగాల్లో నిపుణులైనటువంటి వాళ్ళందరినీ కూడా మేము ఇతర పోటీ దేశాలంటే పశ్చిమ దేశాలు, అమెరికా లేదా ఐరోపా దేశాలతో సమంగా మేము కూడా వేతనాలు ఇస్తాము, మీరు మా దేశానికి రండి అని చెప్పేసి చైనా పెద్ద ఎత్తున ఆకర్షిస్తూ ఉంది. అటువంటి విధానాలని, అటువంటి అవకాశాలని ఇక్కడ మన ప్రభుత్వం కూడా కల్పించేట్లయితే ఇప్పటికే చైనాకు సంబంధించినటువంటి అమెరికాలో పనిచేస్తున్నటువంటి దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళతో పాటు ఇటీవలనే ఆ ప్రాంతానికి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా అనేక మంది చైనాకి రిటర్న్ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే చూస్తే వివిధ దేశాలు, వివిధ సంస్థలు చెప్పినటువంటి సమాచారం ఏంటంటే అమెరికాతో సమానంగా పోటీపడి అభివృద్ధి చెందటానికి, అంటే వాళ్ళ సేవలను ఉపయోగించుకోవడం. వాళ్ళ సేవలను ఉపయోగించుకోవడం అంటే రెండో అర్థం ఆ చైనాకు కూడా అది ఉపయోగపడుతుంది, చైనా డెవలప్మెంట్ కూడా. అందుకని తాత్కాలికంగా పోటీపడి వేతనాలు మరీ చెల్లిస్తున్నారు, ఇతర సౌకర్యాలు ఇస్తున్నారు కనుక అనేక మంది అమెరికా నుంచి చైనాకి తిరిగి వస్తున్నారు. ఇంతకుముందు తూర్పు దేశాల నుంచి పశ్చిమ దేశాలకి మేధో వలస ఉండేది. ఇప్పుడు పశ్చిమ దేశాల నుంచి తూర్పుకి మేధో వలస ప్రారంభమైందని చెప్పేసి కూడా కొంతమంది ఈ పరిణామాల మీద వర్ణిస్తున్నారు. అందుకని మన దేశం కూడా ఆ విధమైనటువంటి అవకాశాలని యువతకి ఇక్కడ కనుక కల్పించేట్లయితే మన వాళ్ళు కూడా వస్తారు. ఈ విషయాలన్నీ చూడాలి. ఓకే, కోటేశ్వరరావు గారు, మన లైవ్ని కొన్ని వేల మంది చూస్తున్నారు ప్రస్తుతం. అయితే సో మన భారతీయులు ఎవరైతే అమెరికాలో ఉన్నారో
వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళు ఏం చేయాలి? ఒకటి, ఇప్పుడు మనం కష్టపడతాం, మనం అదేవిధంగా కష్టపడిన దానికి ఫలితాన్ని కూడా మనం ఆశిస్తాము. అదేమి తప్పేం కాదు. మన వాళ్ళు అక్కడికి వెళ్ళినా లేకపోతే మరొక చోటుకు వెళ్ళినా కానీ కష్టపడిన దానికి తగినటువంటి ప్రతిఫలం కోసం ఆశించటం అది సహజ న్యాయం, ధర్మం కూడా. అందువలన ఇప్పుడు అమెరికా ఈ విధమైనటువంటి ముఖ్యంగా మన దేశాన్ని అవమానించేటువంటి రీతిలో ప్రతిరోజు ఒక మంత్రో ఒక సలహాదారో అవమానించేటువంటి రీతిలో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా ఆత్మగౌరవాన్ని ఒకసారి గతంలో మనం బ్రిటిష్ సామ్రాజ్యవాదులకి లేదా బ్రిటిష్ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి మన పాత తరాలను ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. అదేవిధంగా కొంత ఇబ్బంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అక్కడ అమెరికాలో ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడిన తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి అదే విధమైనటువంటి జీవితాన్ని గడపాలంటే కొంచెం కష్టమే. అయినప్పటికీ అంతకు మించి మరొక ప్రత్యామ్నాయం లేనటువంటి పరిస్థితుల్లో విదేశాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు అనేక మంది ఇప్పటికే అక్కడ పరిస్థితులు దిగజారటంతో అనేక మంది భారతదేశానికి వచ్చి ఇక్కడ ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు తెలిసినటువంటి వాళ్ళు. మా బంధువులు కూడా అట్లా ఉన్నారు. అందువల్ల ఇప్పుడు అందరూ ఒకసారి పునరాలోచనలో పడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని మెల్లగా రిట్రీట్ కావడం అవసరం. అందుకు తగినటువంటి ప్రోత్సాహాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటి చర్యలు ఇప్పుడు అమెరికా ఏదైతే చర్యలు తీసుకుంటుందో, ఈ రిస్ట్రిక్షన్స్, వీసా రిస్ట్రిక్షన్స్, వీటన్నిటినీ ఆపమని మోదీ ట్రంప్కి చెప్పే అవకాశం ఏమైనా ఉంటుందా రానున్న రోజుల్లో? అంటే ఇక్కడ రెండు అంశాలు. చెప్పిన మాట వింటాడా మోదీ గారు? ట్రంప్కి చెప్పొచ్చు, లేకపోతే మరొక దేశానికి చెప్పొచ్చు. కానీ వినే పరిస్థితి ఉన్నదా అనేటువంటిది మనం చూడాలి. చూసాం మనం గతంలో ట్రంప్ రెండోసారి పోటీ చేసినప్పుడు ఇదే ట్రంప్ గారు మన మోడీ గారు వెళ్ళి అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి భారతీయులు నిర్వహించినటువంటి సభలో పిలుపునిచ్చినటువంటి రోజులు చూసాం మనం. అదేవిధంగా ఇక్కడ మన అహ్మదాబాద్ లో ట్రంప్ ని తీసుకొచ్చి ఏ విధంగా గౌరవించారో చూసాం. కానీ ఇవాటికి వచ్చేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. ఎందుకని మారిపోయినవి అనేటువంటిది కూడా మనం చూడాలి. ఎందుకు అంటే అమెరికా మన దేశం మీద తెస్తున్నటువంటి ఒత్తిడి ఏమిటంటే మన వ్యవసాయ రంగాన్ని, మన పౌల్ట్రీని, మన డైరీ రంగాల్ని, ఈ మూడు రంగాలను కూడా తమ వస్తువులకి, తమ మార్కెటింగ్కి తెరవాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. ఆ డిమాండ్ని కనుక మన నరేంద్ర మోడీ గారు లేదా మన కేంద్ర ప్రభుత్వం ఆమోదించేట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కోట్లాది మంది రైతులు, వ్యవసాయ కార్మికులు లేదా ఆయా రంగాల్లో పనిచేసేటువంటి వాళ్ళ జీవితాల మీద తీవ్రమైనటువంటి ప్రతికూల ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఇది నిజానికి ఒక్క మోడీ గారి మీద చేస్తున్నటువంటి ఒత్తిడే కాదు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మీద కూడా ఇదే విధమైనటువంటి ఒత్తిడి చేసినప్పుడు ఆనాటి ప్రభుత్వం లొంగలేదు. ఇప్పుడు కూడా మోడీ గారు లొంగుతారని కొంతమంది చెప్తున్నప్పటికీ ఇంతవరకు లొంగలేదు. అందువల్ల ఇదే విధమైనటువంటి వైఖరిని కనుక రాబోయేటువంటి రోజుల్లో కూడా కొనసాగిస్తే భారత్ అమెరికా మధ్య సంబంధాలు మరింతగా దిగజారేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ దిగజారినా కానీ మొత్తం అమెరికాయే కాదు, ప్రపంచం అంటే అమెరికాయే కాదు, అనేకమైనటువంటి విస్తృతమైనటువంటి అవకాశాలు భారత్కి కానీ ఇతర దేశాలకు కానీ ఉన్నాయి. అందుకని వాటన్నింటినీ పరిశీలించాల్సినటువంటి అగత్యం ఇప్పుడు ఉన్నది. ఆ రీత్యా కేంద్ర ప్రభుత్వము లేదా పాలక పార్టీలు, పక్షాల్లో ఉన్నటువంటి పెద్దలు, ప్రతిపక్షాలు, యావత్ భారత సమాజం కూడా ఒక్క తాటి మీద ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందనేది మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. రైట్, కోటేశ్వరరావు గారు చాలా మంచి ఇన్పుట్స్, ఇన్సైట్స్ ఇచ్చారు. అసలు అమెరికన్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అమెరికాలో ఉన్న ఇండియన్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇండియన్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వం కూడా ఎలాంటి పాలసీ మేకింగ్ చేస్తే బాగుంటుందని చాలా బాగా చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే అమెరికాలో ఉన్న భారతీయులకు బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. పార్ట్ టైం చేసిన
సైడ్ ఇన్కమ్ ఉన్నా ఎలాంటివి ఉన్నా ఏ క్షణమైనా అమెరికా నుంచి బయటికి పంపించే అవకాశం ఉన్నట్టు ట్రంప్ కానీ ఐఆర్ఎస్ కానీ ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళు అలానే బిహేవ్ చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఇప్పటిదాకా 6,000 మంది పౌరులను ఆల్రెడీ బయటికి పంపించేసినట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక పక్కన వర్కింగ్ వీసా, H1B వీసా, దాంతోపాటు స్టూడెంట్ వీసా, F1 స్టూడెంట్ వీసా కానీ విజిటింగ్ వీసా, ఇలాంటి ఏ వీసా మీద వచ్చినా మీరు పార్ట్ టైం కానీ ఇంకేదైనా సైడ్ ఇన్కమ్ సోర్సెస్ ఏమైనా పెట్టుకొని గవర్నమెంట్ కనుక ట్యాక్సెస్ కట్టకపోయినా ఎలాంటి తప్పిదాలు చేసినా కానీ ఖచ్చితంగా అమెరికా నుంచి పంపిస్తామని చెప్పేసి ఇటు ట్రంప్తో పాటు ఐఆర్ఎస్ అలాగే ఇమిగ్రేషన్కి సంబంధించిన అధికారులు వీళ్ళందరూ కూడా ముమ్మరంగా ఎప్పటికప్పుడు స్క్రూటినైజ్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్స్ కావచ్చు, అలాగే ఎయిర్పోర్ట్స్తో పాటు ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన జంక్షన్స్ ఎక్కడున్నా కూడా వీటన్నిటి ప్లేసెస్లో మిమ్మల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మీ సోషల్ మీడియా యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి యాంటీ అమెరికన్ పోస్టులు కానీ యాంటీ ఇజ్రాయెల్ పోస్టులు కానీ ఇలాంటి ఏం పెట్టినా కూడా ఖచ్చితంగా వెనకకు పంపించేస్తాం. ఈ చర్యలు తీసుకుంటాం రానున్న రోజుల్లో. ఒకవేళ మీరు అమెరికాకి రావాలి అని అంటే ఇంకా భవిష్యత్తులో కనుక మీరు రావాలనుకుంటే $15,000 మీరు సెక్యూరిటీ డిపాజిట్ సపరేట్గా కట్టాలి. కట్టిన తర్వాతనే రావాల్సిన పరిస్థితి ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. అసలు భారతీయులని అక్కడి నుంచి పంపించేస్తే ఏంటి పరిస్థితి అన్న దానిపై ఒక పోల్ని పెట్టడం జరిగింది. దాంట్లో 50% పంపిస్తే మంచిదే, మన వాళ్ళు మనకు బరువు అవుతారా అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్స్ చేశారు. ఒక్కసారి వాళ్ళ కామెంట్స్ని కూడా చదివే ప్రయత్నం చేస్తాను. అమెరికా నుంచి ఇండియన్లను గెంటేయడానికి సమర్థిస్తున్నారా అంటే 48% ఎస్ అంటున్నారు, 52% నో అంటున్నారు. మొత్తం ఇదైతే కొన్ని కామెంట్స్ ఉన్నాయి, అవి చదివే వినిపించే ప్రయత్నం చేస్తాను. ఈ కుటిల రాజకీయాలలో 50 లక్షల కుటుంబాల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ప్రిన్స్ అవతార్ చెప్పుకొచ్చాడు. మొత్తానికైతే ఏపీ న్యూస్ లైన్ సార్ మనీ వాల్యూ లేకుండా చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి చెప్పుకొస్తున్నాడు. మనీ వాల్యూ లేకుండా చేస్తున్నారంటే మరి అమెరికాకి వెళ్ళి ఎక్కువ డబ్బులు సంపాదించి ఇక్కడ పంపించడం వల్ల మనీ వాల్యూ అనేది తగ్గిపోతుందని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. మురళీప్రసాద్ గారు అమెరికా నుంచి ఇండియన్స్ వెళ్ళిపోవాలి, ఇండియా బాగుపడుద్ది అని చెప్తున్నారు. ఇండియాకి వస్తే ఆ టాలెంట్ ఇంతకుముందు మన కోటేశ్వరరావు గారు చెప్పినట్టు టాలెంట్ ఒకప్పుడు ఈస్టర్న్ కంట్రీస్ నుంచి వెస్టర్న్ కంట్రీస్కి ఫ్లో అవుతుండే. సో వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఈస్టర్న్ కంట్రీస్కి వెనకకు వస్తున్నది. వస్తే ఇండియా బాగుపడుతుంది. అలాంటి టాలెంట్ వచ్చేలాగా ఇండియా పాలసీ మేకింగ్ కూడా చేయాలి. ఇక్కడ గవర్నమెంట్స్, ఇక్కడ కంపెనీస్ కూడా దానికి సపోర్ట్ చేయాలని చెప్పేసి కోటేశ్వరరావు గారు కూడా చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. మన దేశంలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి, మన వారు మనకు భారం ఏమి కాదు అని చెప్పేసి క్రీస్తు పలుకులు అని చెప్పేసి కామెంట్ చేశారు. ట్రంప్ ఎంత వాడి బతికెంత, మన వారిని మనం పోషించుకోగలం అని చెప్పేసి ఆయన కామెంట్ చేస్తున్నారు. ఇంకొకరు మైరావ్ అని చెప్పేసి మరి ఇండియన్స్ ఎక్కువైతే ఎవరికైనా చిరాకే అని చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే కొంత పాజిటివిటీ ఉంది, కొంత నెగిటివిటీ ఉంది. మన వాళ్ళు మనకు భారం కారు అని చెప్పుకొస్తున్నారు. ఇంకో పక్కన అక్కడ ఎక్కువ డబ్బులు సంపాదించి ఇక్కడికి డబ్బులు పంపిస్తున్నారు కాబట్టి డబ్బు విలువ తగ్గిపోతుందని కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కుటిల రాజకీయాల వల్ల 50 లక్షల కుటుంబాల పరిస్థితి ఏంటని చెప్పేసి ఇంకొంతమంది కూడా కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద అయితే ట్రంప్ ఏదైతే డెసిషన్ తీసుకున్నాడో ఇండియాకి సంబంధించి 50 లక్షల వీసాలు ఏవైతే ఉన్నాయో ఆ వీసాలన్నింటినీ స్క్రూటినైజ్ చేస్తున్నాడు. మీరు కాలేజ్లో చదువుకున్నప్పుడు పార్ట్ టైములు చేసినా వదిలిపెట్టానంటున్నాడు. మీరు H1B వీసా ఇప్పుడు తీసుకొని ఉన్న మిమ్మల్ని వదిలిపెట్టా. మీరు సైడ్ ఇన్కమ్స్ కానీ, సైడ్ హజిల్స్ కానీ, సైడ్ కిక్స్ కానీ మీకు ఏమున్నా కానీ వీటన్నిటిని కూడా స్క్రూటినైజ్ చేస్తుంది. ఐఆర్ఎస్ చేస్తుంది ఒక పక్కన, ఇంకో పక్కన అమెరికాకి సంబంధించిన ఇమిగ్రేషన్ కూడా ఇవన్నీ చేస్తుంది. వీటన్నిటిని స్క్రూటినైజ్ చేసి మీ సోషల్ మీడియా పోస్ట్, మీ ట్యాక్సెస్, మీ ఇన్కమ్ వీటన్నిటినీ ఎప్పటికప్పుడు పరిశీలించి ఏ చిన్న తప్పిదాలున్నా మిమ్మల్ని వెనుక పంపిస్తారు. ఒక చిన్న ట్రాఫిక్ వైలేషన్, ఒక ట్రాఫిక్కి సంబంధించిన ఒక చిన్న తప్పిదం చేసినా అక్కడ ఆపినప్పుడు కూడా ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ఇంతకుముందు ఏం చేశారు, ఇప్పటిదాకా పార్ట్ టైమ్స్ ఏమైనా జాబ్స్ చేశారా, లేకపోతే ఇంతకుముందు ఏమైనా సోషల్ మీడియా పోస్టులు ఏమైనా పెట్టారా అని మీరు ట్రాఫిక్ వైలేషన్ చేసినప్పుడు మిమ్మల్ని అక్కడ వెయిట్ చేయించి ఇవన్నీ చెక్ చేసి ఓకే మీరేం చేయకపోతే మిమ్మల్ని పంపిస్తున్నారు, లేదంటే మిమ్మల్ని అప్పటికప్పుడు మిమ్మల్ని రిమాండ్లోకి తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత మిమ్మల్ని మళ్ళీ తిరిగి ఇండియాకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా మనం చూసాం గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి, గ్రీన్ కార్డ్ కోసం ఎవరైతే అప్లై చేసి ఉన్నారో అంటే H1 కావచ్చు, లేకపోతే మిగతా వీసాస్ H4 ఇలాంటి వీసాస్ ఏవైతే ఉన్న వాళ్ళు గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేస్తారు కదా, అప్లై చేసి గ్రీన్ కార్డ్ వచ్చేదాకా వాళ్ళు వెయిట్ చేస్తున్న సమయంలో వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై ఎవరైతే 21 ఇయర్స్ ఏజ్ని వాళ్ళు రీచ్ అవుతారో, రీచ్ అయిన తర్వాత వాళ్ళకు వీసా ఎక్స్టెన్షన్ ఇవ్వట్లేదు. వాళ్ళకి ఇంతకుముందు చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉండేది, ఆ యాక్ట్ని ట్రంప్ తీసేశాడు.
సో ఏమవుతుంది అని అంటే మీకు గ్రీన్ కార్డ్ వచ్చేదాకా మీ పిల్లలు అమెరికా నుంచి మళ్ళీ మీ దేశాలకు వెళ్ళిపోవాలి, ఇండియాకి వెళ్ళిపోవాలి. ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీ పేరెంట్స్కి ఎప్పుడైతే గ్రీన్ కార్డ్ వస్తుందో అప్పుడు రిటర్న్ రావాలి. సో ఇలాంటి రూల్స్, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అవన్నీ తీసుకొస్తున్నాడు. మొత్తానికైతే 50 లక్షల మందికి టార్గెట్ చేస్తున్నాడు. 50 లక్షల మంది ఇండియన్స్కి టార్గెట్ చేస్తున్నారు. దీంట్లో ఎక్కువ శాతం మనకు తెలుసు, మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది ఉన్నారు. ఆ తెలుగు రాష్ట్రాల నుంచే వర్కింగ్ వీసా, H1B వీసా మీద వెళ్ళే వాళ్ళు, అలాగే స్టూడెంట్ వీసా, F1 వీసా మీద వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరొకసారి ఇంకొన్ని కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. బిల్డ్ ఇండియా అని చెప్పేసి రాకేష్ అంటున్నారు. మన ఇండియానే బిల్డ్ చేసుకుందాం, మన ఇండియన్స్ అందరూ వెనుకకు రండి, హ్యాపీగా మనం ఇండియానే బిల్డ్ చేసుకుందాం అని చెప్పుకొస్తున్నారు. శివ కప్పల ఏమంటున్నారంటే ఇక్కడ చదువుకొని అక్కడ వర్క్ చేసుడు ఎందుకు, ఇక్కడ చదువుకొని ఇక్కడ వర్క్ చేయండి అని చెప్పేసి శివ కప్పల కూడా చెప్పుకొస్తున్నాడు. మొత్తం మీద అయితే మన టాలెంట్ మన దగ్గరే ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఆయన చెప్పారు అనుకుంటున్నాను. జాయ్ క్రియేషన్స్ ఏమంటున్నారు అంటే దిస్ ఈజ్ ఓన్లీ పొలిటికల్ గేమ్, ఇది ఒక పొలిటికల్ గేమ్ కాబట్టే ఇదంతా జరుగుతుంది అని చెప్పేసి జాయ్ క్రియేషన్స్ అన్న వాళ్ళు కూడా కామెంట్ చేశారు. నెక్స్ట్ ఆర్కే రెడ్డి, కొంతమంది ఫిల్టర్ అవ్వడం బెటరే అని చెప్తున్నారు. కొంతమంది ఫిల్టర్ అవ్వండి అంటే అక్కడ ఉన్న 50 లక్షల మందిలో ఒక 50% ఫిల్టర్ అయినా పర్లేదు అంటున్నారు. ఒక 25 లక్షల మంది వెనుకకు వచ్చినా పర్లేదు, కొంతమంది ఫిల్టర్ అయ్యి టాలెంట్ మనకే మళ్ళీ వెనుకకు వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. ఆర్కే రెడ్డి మళ్ళీ కామెంట్ చేశారు, తప్పు చేసిన ఆల్రెడీ పంపడం తప్పు లేదు. ఓకే, తప్పు చేసిన వాళ్ళు ఆల్రెడీ వెనకకు పంపడం లేదు అంటే తప్పు చేసిన వాళ్ళు అని అంటే అసలు తప్పులు లేకపోయినా తప్పులు వెతికి మరి 6,000 మందిని ఆల్రెడీ పంపించేశారు ఆర్కే రెడ్డి గారు. ఒక్కసారి మనం చూస్తే కనుక కొన్ని యూనివర్సిటీస్లో, ఇప్పుడు యూనివర్సిటీస్ అన్నప్పుడు వివిధ దేశాల నుంచి స్టూడెంట్స్ వస్తారు, అన్ని దేశాల నుంచి స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఆ స్టూడెంట్స్ ఏదన్నా వాళ్ళకి నచ్చని అంటే వాళ్ళకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది కదా, వాళ్ళకి నచ్చని విషయాలు, ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయెల్ దాడులు ఏవైతే ఉన్నాయో దాడులకు సంబంధించి ఒక పోస్టు, ఒక నిరసన తెలిపినందుకు కూడా వ్యాలిడ్ వీసా ఉన్న వాళ్ళని కూడా వెనక్కి పంపించేస్తారు. అంటే అమెరికాకి సెక్యూరిటీకి కానీ ఏ రకంగా నష్టం లేకపోయినా కూడా అమెరికాకి సంబంధించి అంటే అమెరికా ఎక్కడైనా ఇతర దేశాలకు సపోర్ట్ చేస్తుందో ఆ దేశాలకు కనుక మీరు యాంటీగా పోస్ట్ పెట్టినా కూడా పంపించేస్తున్నారు. చిన్న పోస్ట్ పెట్టినా, ఒక నిరసన తెలిపినా, ఒక ప్లక్కార్డు పట్టుకున్నా కూడా అలాంటి పరిస్థితి నెలకొంది ప్రస్తుతం అయితే. సో మొత్తం మీద అయితే 50% వెనకకు వచ్చినా పర్లేదని కొంతమంది అంటున్నారు, కొంతమంది లేదు మన టాలెంట్ మన దగ్గరే ఉండాలంటున్నారు. రాకీ కూడా కమెంట్ చేస్తారు, ఒక్కసారి అది కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ప్లీజ్ కమ్ టు ఇండియా, వీ విల్ డెవలప్ అవర్ కంట్రీ బెటర్ దాన్ అమెరికా అని చెప్పుకొచ్చారు. మీరు వెనకకు వచ్చండి, మీరు దయచేసి వెనకకు వచ్చండి, మీరందరూ వెనకకు వస్తే ఖచ్చితంగా మనం ఇండియాలో ఇంకా బిల్డ్ చేసుకుందాం. అమెరికా కంటే ఇంకా పెద్దగా అవ్వచ్చు, ఇంకా డెవలప్ అవ్వచ్చు, ఇంకా పెద్ద కంట్రీ అవ్వచ్చు, సుప్రీం పవర్ అవ్వచ్చు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఆర్కే రెడ్డి కూడా ఆల్రెడీ ఏం చెప్తున్నారంటే తప్పు చేసినా ఆల్రెడీ పంపడం తప్పు లేదని చెప్పి ఆయన చెప్పారు. సో లాస్ అనేది అమెరికాకే ఎక్కువ ఉంది, ఇండియన్స్ని పంపించేస్తే లాస్ అమెరికాకే ఎక్కువ అని ప్రభాకర్ రావు బెంగరి ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికైతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, ఇట్స్ ఇండియాస్ టైమ్ టు రూల్ వరల్డ్, అన్స్టాపబుల్ ఇండియా అని చెప్పేసి మిథున్ చౌదరి చెప్పుకొస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అంట. సో ఇట్స్ టైమ్ టు రూల్ ద వరల్డ్, కరెక్ట్గా చెప్తున్నారండి. ఇట్స్ టైమ్ టు రూల్ ద వరల్డ్, మనం రూల్ చేయాలి, మనం వరల్డ్ని రూల్ చేయాలి అనంటే ఖచ్చితంగా మన టాలెంట్ మన దగ్గరే ఉండాలి. అమెరికన్స్ అందరూ ఎంతమంది అయినా ఒక ప్రొసీజర్లో, ఒక ప్రాసెస్లో స్లోగా మన టాలెంట్ అంతా వెనుకకు వచ్చేలాగా ఇక్కడ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మొత్తానికైతే ట్రంప్ అయితే ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నాడు. ఇండియన్స్ని అలాగే మిగతా దేశాలకు సంబంధించిన వీళ్ళందరినీ కూడా వెనుకకు పంపించాలన్న ప్రయత్నంలో ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. అమెరికాలో ఉన్న భారతీయులందరూ జాగ్రత్తగా ఉండండి అండ్ కుదిరితే వెనుకకు వచ్చండి. ఇండియా కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇక్కడ కూడా బాగుంది కాబట్టి చాలామంది ఇప్పుడు కామెంట్ రూపంలో కూడా చాలామంది తెలియపరుస్తున్నారు. సో మరి ఇంకొక కామెంట్స్ కూడా వచ్చాయి, వాటిని కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఒక పొలిటికల్ గేమ్ అని చెప్పుకొస్తున్నారు, బిల్డ్ ఇండియా అని కూడా చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద అయితే ఇండియాని సపోర్ట్ చేస్తున్నారు, ఇండియాకి రమ్మని చెప్పి పిలుస్తున్నారు. సో ప్రస్తుతానికైతే అమెరికాలో H1B లేకపోతే F1 వీసా అంటే స్టూడెంట్ వీసా, వర్కింగ్ వీసా ఇలాంటి వీసాస్ ఏమైనా తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇండియాకి రిటర్న్ వెళ్ళిపోండి అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు, రమ్మని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు. సో మీకేమనిపిస్తుంది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి, నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. మీరు ఎవరైనా ఫోన్ ఇన్లోకి వచ్చి మాట్లాడాలనుకుంటే కనుక, ఒకవేళ మీరు కాల్స్ ఏమైనా చేసి మాకు మీ అభిప్రాయాలను తెలియపరచాలనుకుంటే మీకు ఫోన్ ఇన్ నంబర్ కూడా కింద డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. దానికి కాల్ చేస్తే మిమ్మల్ని ఫోన్ ఇన్లో కూడా తీసుకొని మీతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాను. సో మొత్తానికైతే ట్రంప్
ట్రంప్ బైట్ ఒకటి ఉంది, ఒకసారి ట్రంప్ బైట్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. We heard that happen, but it wasn't really over, not like they described. But I would say, General, if they do that, you have a choice of doing anything you want, okay? If they fly in a dangerous position, I would say that you can, you or your captains can make the decision as to what they want to do, all right? Sure. Sir, we have one more. You said they didn't go over. Say it? How close did they get? You said the planes did. Well, I don't want to talk about that, but if they do put us in a dangerous position, they'll be shut down. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at తొలి వెలుగు official.